తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాలకి ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. దాంట్లో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక బలమైన ప్రతిపక్షంగా అయితే ఉంది. సో మన ఎస్వై ఛానల్ నుంచి ఎప్పటికప్పుడు అనలైజ్ చేస్తూ వచ్చాము అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి. సో ఇలాగో ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎంపీ స్థానాల గురించి లోక్సభ పరిధి ఉన్నటువంటి మన తెలంగాణలో ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించినటువంటి స్థానాలపైన మనం ఒకసారి అనలైజ్ చేస్తూ వెళ్దాం. అదేవిధంగా మనం ఎప్పటికప్పుడు మన ఛానల్ సర్వే నిర్వహించబడుతుంది. సో ఈ మన తెలంగాణ పార్లమెంట్ స్థానాలపైన మీ యొక్క అభిప్రాయంగా మన ఛానల్తో షేర్ చేసుకోవచ్చు. అయితే దాంట్లో భాగంగానే ఈరోజు మనం బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటటువంటి అంశాన్ని మాత్రమే మనం అనలైజ్ చేస్తాం ఇక్కడ. అంటే నెక్స్ట్ వీడియోస్లో ఇతర పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, నెక్స్ట్ బీజేపీ కావచ్చు, దాంతోపాటు బీఎస్పీ, వీటిపైన మనం అనలైజ్ చేద్దాం. సో వాటికి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని మన ఛానల్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ వీడియోస్లో మనం అంటే బీఆర్ఎస్ పార్టీ యొక్క అభ్యర్థులు ఎవరు ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని మాత్రమే ప్రస్తావిస్తూనే కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, నెక్స్ట్ బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, బీఎస్పీ పార్టీ నుంచి కావచ్చు, ఎవరు ఉండేటటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నాం. ముఖ్యంగా ఈ వీడియోస్లో ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎవరు అనేటువంటి అంశాన్ని మాత్రమే తీసుకుందాం పరిగణలోకి. సో అందుకే మనకి పక్కన మనకి ఈ వీడియోలో మనం చూడవచ్చు. పైన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారు, కింద కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు మనం వీడియోస్లో. అయితే ముఖ్యంగా ఆదిలాబాద్ డిస్టిక్ చూసుకుంటే ఆదిలాబాద్ నుంచి మనకి బీఆర్ఎస్ పార్టీ నుంచి గోడెం నాగేష్కి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయినట్లు సమాచారం, మనకున్నటువంటి సమాచారం. గోడెం నాగేష్ గారికి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అయింది. అయితే గోడెం నాగేష్ గతంలో టీడీపీ పార్టీలో నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి 3 పర్యాలు ఎమ్మెల్యే గెలిచినటువంటి వ్యక్తి. తర్వాత 2014లో భాగంగానే టీఆర్ఎస్లోకి వచ్చి అక్కడ ఎంపీగా గెలిచారు. 2014 నుంచి 19 ఎంపీగా చేశారు గోడెం నాగేష్. అయితే ఇక అనూహ్యంగా గత పార్లమెంట్ ఎలక్షన్స్లో స్వయం బాబురావు గెలవడంతో ఈ గోడెం నాగేష్ ఎంపీగా ఓడిపోవడం జరిగింది. ఇక్కడ మనకి అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి స్వయం బాబురావు దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయింది. అయితే ముఖ్యంగా బీజేపీ నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం ఏంటంటే బీజేపీలో గత ఎలక్షన్స్లో గెలిచినటువంటి 4 ఎంపీలు ఈసారి సేమ్ అదే స్థానంలో పోటీలో ఉండేటువంటి అవకాశము దాదాపు ఖరారైంది. దానిలో భాగంగానే స్వయం బాబురావు మళ్ళీ ఆదిలాబాద్ నుంచి పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఎవరనేది ఒక 1 వీక్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా నెక్స్ట్ అదే ముఖ్యంగా ఇక్కడ పోటీ వీళ్ళిద్దరి మధ్య దాదాపు నడిచే అవకాశాలు ఉంది. అంటే కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలిచే అవకాశం ఉంది. చూద్దాం అభ్యర్థి అనేది మనకి ఇంకా స్పష్టత రాలేదు. బట్ స్వయం బాబురావు మధ్యలో పార్టీ మారుతాయనేటువంటి ఊహాగానాలు వచ్చాయి, కానీ అది దాదాపు లేనట్లే. దాదాపు బీజేపీ నుంచి స్వయం బాబురావు కన్ఫర్మ్, బీఆర్ఎస్ నుంచి గోడెం నాగేష్కి దాదాపు టికెట్ అయితే కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి నియోజకవర్గం చూస్తే పెద్దపల్లిలో గతంలో బాల్కా సుమన్ ఎంపీగా ఉన్నారు. తర్వాత బాల్కా సుమన్ ఎంపీ తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో బాల్కా సుమన్ ఎమ్మెల్యేగా వెళ్ళిపోవడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వెంకటేష్ నేత ఎంపీగా గెలవడం జరిగింది. ఇక్కడ వెంకటేష్ నేత అయితే ఈయన స్థానాన్ని బీఆర్ఎస్ మార్చడానికి దాదాపు ఖరారైనట్లు చూస్తుంది, అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్లేస్లో వెంకటేష్ నేతని మార్చేసి ఈ ప్లేస్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరికి అవకాశం దక్కే ఛాయిస్ ఉందంటే కొప్పుల ఈశ్వర్ అని కొంతవరకు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ
బాల్క సుమన్ గట్టిగా ట్రై చేయడంతో ఒక ఫైనాన్షియల్ పరంగా బాల్క సుమన్ కొంత తట్టుకోగల అనేటటువంటి పేరు ఉండడంతో దాదాపు బాల్క సుమన్కి మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ లభించే అవకాశం ఉంది. ఇంకోటి బాల్క సుమన్ కేసీఆర్కి దగ్గర వ్యక్తి. సో అదేవిధంగా కేటీఆర్తో సమన్వయం ఉన్నటువంటి వ్యక్తి బాల్క సుమన్ కాబట్టి సో బాల్క సుమన్కి ఎక్కువ ఛాయిస్ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ నుంచి. నెక్స్ట్ పెద్దపల్లి తర్వాత నెక్స్ట్ మనం కరీంనగర్ తీసుకుంటే, కరీంనగర్ స్థానం నుంచి మనకి వినోద్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్కి దాదాపు టికెట్ మాత్రం కన్ఫర్మ్ అయింది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి ఈసారి టికెట్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది బోయిన్పల్లి వినోద్ కుమార్కి. ఈయన కేసీఆర్ కుటుంబానికి చాలా అతి దగ్గర వ్యక్తి కావడం ప్లస్ పాయింట్గా భావించవచ్చు. అయితే ఈ కరీంనగర్ సీటు విషయంలో మనం కొన్ని విషయాలు గమనించాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ ప్రజెంట్ ఎంపీ వచ్చేసి బీజేపీ అభ్యర్థి సో బండి సంజయ్ గతంలో ఎంపీగా గెలవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ బీజేపీ అధ్యక్షునిగా నియమితులయ్యారు ఎంపీగా గెలిచిన తర్వాత. ప్రస్తుతం కొన్ని అనూహ్య కారణాల వల్ల తెలంగాణ ఎలక్షన్స్లో బండి సంజయ్ మార్చడం వల్ల సో బీజేపీ వెనుకబడింది అనేటువంటి చర్చగా బలంగా ఉంది. ఏదేమైనా ఇక్కడ బీజేపీ నుంచి బండి సంజయ్ మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే కొంతవరకు స్థానికంగా కొంతమంది బండి సంజయ్ కాకుండా వేరే మాకు టికెట్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అది దాదాపు అలాంటి అవకాశాలు లేనట్లే. ఎందుకంటే బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫేమ్ అయింది కాబట్టి సో ఒకవేళ బండి సంజయ్ కాదని వేరే వాళ్ళకి ఇచ్చే సాహసం బీజేపీ పార్టీ చేయకపోవచ్చు. సో బీజేపీ పార్టీ నుంచి బండి సంజయ్ సో బరిలో దిగేటటువంటి అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు, కానీ అది మన మినిస్టర్ ప్రజెంట్ తెలంగాణలో. సో ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి అభ్యర్థిని సో ఒక బలమైన అభ్యర్థిని దింపాలి అనేటువంటి వేటలో పొన్నం ప్రభాకర్ సో ప్రయత్నాలు చేస్తున్నారు. చూద్దాం అది ఎవరనేది. ఒక దశలో సో కొంత పేర్లు అయితే వచ్చాయి, యువ నాయకుల పేర్లు అయితే ప్రస్తావనకు వస్తున్నట్లున్నాయి. అయితే మనం ఇప్పుడు అది కన్ఫర్మ్ కానీ అది అలాంటి పేర్లు ప్రస్తావించడం కూడా బాగుండదు కాబట్టి సో ఆ పేరును అయితే ప్రస్తావించదలుచుకోలేదు. చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నుంచి వేరే వాళ్ళు వస్తో చూద్దాం. అయితే ఇక్కడ ఒక విషయం అయితే కొంతవరకు ఒక ఊహాగానం అయితే ఏముందంటే, ఈటెల రాజేందర్ మొన్న రీసెంట్గా 2 స్థానాల్లో ఓడిపోవడంతో సో బీజేపీలో 2 స్థానాలు పోటీ చేసి ఓడిపోవడంతో పార్టీ మారే ఆలోచన ఉంది అనేటువంటి ఊహాగానాలు అయితే బలంగా ఉన్నాయి. అది ఎంతవరకు నిజం అనేది తెలియదు. ఒకవేళ ఈటెల రాజేందర్కి ఇట్లా ఖచ్చితంగా పార్టీ మారితే ఇక్కడ నుంచి ఎంపీగా బరిలో దిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ దాదాపు ఇది నాకు తెలిసి జరగకపోవచ్చు. ఏమో చెప్పదు, రాజకీయంలో ఎప్పుడు ఏమైందో ఎవరు తెలియదు. పార్టీ మారేటటువంటి అంశం అనేది చాలా చిన్న విషయంగా ఇవాళ అట్లా ఎక్స్పోజ్ అవుతుంది, అలా పైకి వచ్చేసింది. కాబట్టి కరీంనగర్లో కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి అనేది డిక్లేర్ కాలేదు. చూద్దాం దీనిపైన సో ఏముందో. నెక్స్ట్ అదేవిధంగా కరీంనగర్ తర్వాత నిజామాబాద్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నిజామాబాద్ అనే లాస్ట్ ఎలక్షన్స్లో ఎవ్వరు ఊహించని విధంగా సో కల్వకుంట్ల కవిత పైన ఎంపీ అరవింద్ ప్రజెంట్ బీజేపీ క్యాండిడేట్, బీజేపీ ఎంపీ సో అరవింద్ గెలవడం అనేది అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ అంటే దాదాపు ఎవరు ఊహించుకుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఎంపీ అరవింద్ అక్కడ పసుపు బోర్డు తెస్తానేటటువంటి ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వడం వల్ల అక్కడ రైతులు అనేది పెద్ద ఎత్తున నామినేషన్స్ వేసి దాదాపు వాళ్ళు సో వేయడం వల్ల కవితకి ఇబ్బంది ఏర్పడి అరవింద్ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ నిజామాబాద్ విషయంలో ఈసారి ఎంపీ అరవింద్ మాత్రమే పోటీ ఉండే అవకాశం ఉంది బీజేపీ పార్టీ నుంచి. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత, దీంట్లో ఇంకా పోటీ అనేది ఏం లేదు. దాదాపు ఎంపీ కవిత నేమే దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ ఇంకా కవిత కన్ఫర్మ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. బీజేపీ పార్టీ నుంచి
ఎంపీ అరవింద్ కాంగ్రెస్ నుంచి రావాల్సిందే. చూద్దాం, ఇక్కడ నుంచి కాంగ్రెస్ నుంచి ఇంకా ఆలోచనలు ఉన్నట్లుంది. ఎవరు వస్తుంది తర్వాత మనకి త్వరలో ఈ అంశం బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని తర్వాత ఇంకొక నియోజకవర్గం వచ్చేసి జహీరాబాద్ నుంచి చూస్తే మనకి ఇక్కడ బీబీ పటేల్ ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ప్రస్తుతానికి బీఆర్ఎస్ ఎంపీ బీబీ పటేల్ గత ఎలక్షన్స్లో అతి స్వల్ప మెజారిటీతో బయటపడినటువంటి వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్థి పైన. అయితే ఇప్పుడు ప్రస్తుతంగా కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణలో అసెంబ్లీలో ప్రవేశించారు. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థి నుంచి ఇక్కడ కొత్త అభ్యర్థి చర్చలు ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనకి అతి తక్కువ మెజారిటీతో బయటపడినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఈసారి కూడా బీబీ పటేల్కే దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయింది మన జహీరాబాద్ నుంచి. ఎందుకంటే జహీరాబాద్ ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్లో, మహారాష్ట్ర కర్ణాటక రెండింటికి కొంచెం దగ్గరలో ఉండడం వల్ల ఇక్కడ కర్ణాటకలో ఉన్నటువంటి లింగాయత్ అనే సామాజిక ఇక్కడ మనకి బెల్ట్ అనేది కొంచెం మిక్స్ అయింది. కాబట్టి వాళ్ళు ఈయన అదే సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి కావడంతో దాదాపు ఈయనకి ఓట్ బ్యాంక్ ఎక్కువ పడే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో దాదాపు ఈయనకి టికెట్ కన్ఫర్మ్ అయింది బీబీ పటేల్కి. కాంగ్రెస్ నుంచి ఇంకా అక్కడ ఎంతో గతంలో పోటీ చేసినటువంటి మదన్ మోహన్ రావు వచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే గెలిచి ఆయన అసెంబ్లీలోకి వెళ్ళిపోయారు. కాబట్టి అక్కడ నుంచి కొత్త క్యాండిడేట్ని పరిస్థితులు ఉన్నట్లు కొత్త క్యాండిడేట్ని చూస్తూ ఉన్నారు. అది ఎవరైనా చూద్దాం. దీని తర్వాత అసలు మెదక్ పార్లమెంటు నియోజకవర్గం చాలా ఇంట్రెస్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మేధావులు పోటీ చేసి గెలుపొందడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ కూడా పోటీ చేయడం కావచ్చు, అంటే ఒకసారి ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసినప్పుడు మెదక్ నుంచి గెలవడం జరిగింది. తర్వాత విజయశాంతి కూడా ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అయితే ఇక్కడ ముఖ్యంగా మెదక్ తీసుకుంటే కేసీఆర్ జాతీయ రాజకీయంలోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక గతంలో ప్రజెంట్ మొన్నటి వరకు ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ ఆయన దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గెలిచారు. ఇక్కడ నుంచి ఆయన ఎమ్మెల్యేగా వెళ్ళిపోయాడు అసెంబ్లీకి. కాబట్టి ఆల్రెడీ రీసెంట్ రిజైన్ చేశారు. ఎందుకంటే ఎమ్మెల్యే అయితే ఎంపీకి రిజైన్ చేయాలి కాబట్టి రిజైన్ చేశారు. కాబట్టి ఇక్కడ అంటే ప్రస్తుతం ఇంకా ఆయన ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి టీఆర్ఎస్ నుంచి కొత్త క్యాండిడేట్ని తేవాల్సి వస్తుంది. కానీ కొత్త క్యాండిడేట్ అనే విషయం తీసుకుంటే కేటీఆర్ ముఖ్యంగా మొన్న ఎలక్షన్స్లో 2 స్థానాలు పోటీ చేసినప్పుడు అక్కడ గజ్వేల్లో ఒంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు చెప్పినట్లున్నారు, గజ్వేల్ నుంచి నేను రిజైన్ చేసి నీకు ఈ స్థానం ఇస్తాను, ఈ స్థానం ఎలా గెలిపించాలని చెప్పేసి ఒంటేరు ప్రతాప్ చెప్తే ఒంటేరు ప్రతాప్ భుజం మీద వేసుకొని చాలా ప్రయత్నాలు చేసి గెలిపించాడు. భారీ మెజార్టీ వచ్చింది అక్కడ కేసీఆర్కి. ఒకవేళ అక్కడ ఇట్లా తారుమారు అయి ఉంటే కేసీఆర్ పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉండేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఒంటేరు ప్రతాప్ రెడ్డికి ఒక మాట ఇచ్చాడు, ఇక రిజైన్ చేసి ఈ స్థానం మీకు ఇస్తాను చెప్పేటువంటి అంశాన్ని అయితే చెప్పాడు. కానీ ఇక్కడ ఏంటంటే 2 స్థానాలు గెలిస్తే అప్పుడు అది వేరే సిచ్యువేషన్ ఉండేది. కానీ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ అవ్వకపోవడం వల్ల కేసీఆర్ చాలా స్పష్టంగా దేశ రాజకీయాల్లోకి వెళ్ళాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎమ్మెల్యేకి అంటే ఎంపీకి గెలిచిన తర్వాత ఎమ్మెల్యేకి రాజీనామా చేసి అది ఒంటేరు ప్రతాప్కి ఇవ్వాలని ఒక ఆలోచన ఉన్నట్లు భావించవచ్చు. దాదాపు ఇక వేరే నేమ్ కూడా అంత పర్సనల్కి రావట్లేదు, ఎందుకంటే కేసీఆర్ ఉన్నారు కాబట్టి. బీఆర్ఎస్ పార్టీ నుంచి దాదాపుగా కేసీఆర్ ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ కేసీఆర్ పోటీ చేస్తే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని ఎంపీ ఎలక్షన్స్ పైన కూడా కొంత ఓట్ బ్యాంక్ పెరిగే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి దాదాపు అది జరిగేటువంటి అవకాశమే ఉంది. ఇంకోటి కేసీఆర్ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయడం అనేది ఒక ఇబ్బందికరం. అందుకే అసెంబ్లీకి వెళ్ళొద్దు అనే కాన్సెప్ట్లో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలా జూనియర్. రేవంత్ రెడ్డి గత ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యేగా గెలవద్దనే ఉద్దేశంతో భారీగా అది చేసి అక్కడ పట్నం మహేందర్ రెడ్డి గెలిచే విధంగా చేసి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి రావద్దనుకున్నటువంటి క్రమంలో అలాంటి
అలా కోరుకున్నటువంటి వ్యక్తి అదే వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక అసెంబ్లీలో ఉండడం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి సో దాదాపు మెదక్ నుంచి కేసీఆర్ ఉండొచ్చు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని చూసే కదా, గత అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు విజయశాంతి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. జస్ట్ ఒక 3-4 డేస్ ముందే వచ్చిన తర్వాత కూడా ఆమెకి టికెట్ కన్ఫర్మ్ అనేటువంటి హామీతో వచ్చిందని ఒక చర్చ అయితే బలంగా ఉంది. కానీ అనూహ్యంగా జగ్గారెడ్డి ఓడిపోవడం, ఆయన కూడా నాకు ఎంపీ టికెట్ కావాలి అనేటువంటి ఒక ఆశాభావంతో ఉండడంతో ఇక కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీలో ఉన్నారు. అది ఒకటి విజయశాంతి, నెక్స్ట్ జగ్గారెడ్డి. అయితే విజయశాంతికి దాదాపు మాట ఇచ్చింది అనేటువంటి అవకాశం ఉంది. చూద్దాం ఇక జగ్గారెడ్డి పరిస్థితి ఏంటి అనేది. అయితే ఒకవేళ కేసీఆర్ పోటీ చేస్తే జగ్గారెడ్డి ముందుకు రాకపోవచ్చు. కాబట్టి దాదాపు ఇక్కడ విజయశాంతికి ఎక్కువ అవకాశం ఉంది. విజయశాంతి ఎప్పుడైనా సరే కేసీఆర్ని ఓడగొట్టాలి అనేటటువంటి అంశాన్ని ముందుకు బలంగా తీసుకొస్తారు. గత అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆమె బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు డైరెక్ట్ కామారెడ్డిని కేసీఆర్ని ఓడగొడతానేటువంటి అంశాన్ని చాలాసార్లు ట్విట్టర్ దగ్గర తెలిపింది. సో అందుకోసానికి ఇక్కడ కేసీఆర్ పైన విజయశాంతి వెనక స్టెప్ వేసే అవకాశం లేదు. కాబట్టి దాదాపు ఇక విజయశాంతి ఒకవేళ కేసీఆర్ అంటే విజయశాంతి దాదాపు ఇక్కడ కన్ఫర్మ్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంకా బీజేపీ పార్టీ పర్సనల్ ఉంది, చూద్దాం బీజేపీ పార్టీ నుంచి. నెక్స్ట్ ఇక్కడ మల్కాజ్గిరి, నెక్స్ట్ పార్లమెంట్ తీసుకుంటే మనకి ఇక్కడ మల్కాజ్గిరి నుంచి మనం తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి సోమశేఖర్ రెడ్డి దాదాపు కన్ఫర్మ్ అయింది. ఇంకా అంటే గత ఎలక్షన్స్లో రేవంత్ కోసం పనిచేసి కాంగ్రెస్ పార్టీలో రేవంత్ తర్వాత అంత బలంగా ముందుకెళ్ళేటటువంటి వ్యక్తి సోమశేఖర్ రెడ్డి అనే నేమ్ ఉండే, సోమశేఖర్ చంద్రశేఖర్ రెడ్డి. అయితే అనూహ్యంగా ఆయనకు ఉప్పల్ టికెట్ రాకపోవడము, ఆయన పార్టీ మారడము, బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే కన్నా ముందు ఒక ఎంపీ టికెట్గా ఆమె తీసుకొని వచ్చినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే అప్పటికే వీళ్ళు మైనంపల్లి హనుమంతరావు వెళ్ళిపోవడము, తర్వాత మంత్రి మల్లారెడ్డి అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి అల్లునికి ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ అంతకుముందు ఒక ఎంపీగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యేకి పంపించడం వల్ల ఆ ప్లేస్ దాదాపు ఖాళీ అవుతుందా, నీకే ఇస్తాం అనేటువంటి ఒక హామీతో మనకి ఈ సోమశేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జాయిన్ కావడం జరిగింది అని ఒక మాట ఇవ్వడం అయితే జరిగింది బీఆర్ఎస్ పార్టీ. దానిలో భాగంగానే ఇంకా ఎవరు ముందుకు రావట్లేదు అనుకుంటా. ఇంకా కేసీఆర్ వాళ్ళే మాట ఇచ్చారు కాబట్టి ఇంకా ఆ ప్రయత్నాలు అందరూ వదిలేసుకున్నట్లే. ఇక్కడ మనకి సోమశేఖర్ చంద్రశేఖర్ రెడ్డికి అయితే దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. ముఖ్యంగా ఆర్థికంగా కొంత బలంగా ఉండడము, అక్కడ నెట్వర్క్ ఉండడం, ఒక లోకల్ వ్యక్తి కావడం వల్ల ఇది అంటే సోమశేఖర్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఈయన యొక్క ప్రయత్నాల వల్లనే అంతకుముందు లాస్ట్ టైం రేవంత్ రెడ్డి గెలిచాడు. కానీ ఆ డిస్కషన్ వాళ్ళ మధ్యలో ఏదో అంటే రేవంత్ రెడ్డి చాలా వరకు ప్రయత్నం చేసినప్పటికీ ఆ టికెట్ విషయంలో మనకు తెలుసు కాంగ్రెస్లో ఏం జరుగుతుందో. దానిలో టికెట్ రాకపోతే మీద బయటకు వెళ్ళిపోవడం జరిగింది. దానిలో భాగంగానే ఒకవేళ మళ్ళీ రాజశేఖర రెడ్డికి ఇట్లా ఓడిపోతే మళ్ళీ ఎంపీకి టికెట్ ఇస్తారనే ఉద్దేశంతో బలంగా ఆయన గెలిపించాలనే ఉద్దేశంతో చాలా వరకు ప్రయత్నం చేసి ఆయన గెలిచాడు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఓడిపోతే మళ్ళీ టికెట్ రేస్లో ఉంటారు కాబట్టి ఆయన ఎలాగైనా గెలిపించి అసెంబ్లీ పంపాలనేటువంటి ప్రయత్నంలో బలంగా చేశాడు. కాబట్టి అక్కడ ఆయన ఆ ప్లేస్కి ఎవరు పోటీలో లేనట్లు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇది మనకి సోమశేఖర్ రెడ్డి దాదాపు ఇక్కడ కన్ఫర్మ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి మైనంపల్లి హనుమంతరావు. ఇక్కడ మనకి మైనంపల్లి హనుమంతరావు ఒక అంటే ఆర్థికంగా బలంగా ఉండడం వల్ల ఈయనకి టికెట్ దాదాపు కన్ఫర్మ్ అని చెప్పుకోవచ్చు. అంటే వేరే వాళ్ళు కొత్త వాళ్ళ నేమ్స్ పర్సనల్ ఉన్నప్పటికీ మైనంపల్లి హనుమంతరావుకి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అని మనకు ఉన్నటువంటి సమాచారం కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే చెప్పలేం, అంటే కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ మినిట్ టికెట్ అనౌన్స్మెంట్ చేస్తారు కాబట్టి ఇది ఎప్పుడు ఏమని జరగవచ్చు కాంగ్రెస్ పార్టీలో. నెక్స్ట్ ఇంకొక నియోజకవర్గం తీసుకుంటే చేవెళ్ళ నుంచి ప్రజెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపీగా ఉన్న డాక్టర్ రంజిత్ రెడ్డి. అయితే రీసెంట్గా కేటీఆర్ చేవెళ్ళపై ఫుల్ ఫోకస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు అంటే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనేటువంటి పార్లమెంట్లో చేవెళ్ళ ఉంది. అంటే లాస్ట్ టైం కొద్ది మెజార్టీ గెలిచినప్పటికీ ఆయన గెలిచినప్పటి నుంచి పార్టీలో చురుగ్గా ఉండడము, కేటీఆర్కి క్లోజ్గా ఉండడము, ఇవన్నీ చూస్తూ ఉంటే దాదాపు డాక్టర్ రంజిత్ రెడ్డికి ఈసారి టికెట్ కన్ఫర్మ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది.
సో దాదాపు రంజిత్ రెడ్డికి కన్ఫర్మ్. ఆల్మోస్ట్ మన మీటింగ్లో అదే చెప్పినట్లుంది ఇంటర్నల్గా. బీఆర్ఎస్ పార్లమెంట్ సమావేశం చివరిలో మీటింగ్ జరిగింది కేటీఆర్ అధ్యక్షతన. సో దాంట్లో వాళ్ళు క్లియర్ కట్, సో నువ్వు గ్రౌండ్లోకి వెళ్ళిపోవచ్చు, ఈసారిగా నువ్వు గెలవాలి, దానికి ఎలాంటి సహకారం వల్ల పార్టీ నుంచి ఉంటుంది అనేటువంటి సమాచారం మనకి ఇవ్వడంతో ఆయన ముందుకు వెళ్ళిపోయాడు. సో ఇక్కడ చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి కన్ఫర్మ్. ఇంకా ఆయన స్వయంగా చెప్పారు, నేను 1,00,000 మెజార్టీతో గెలుస్తాను, 1,00,000 కన్నా ఎక్కువ మెజార్టీ వస్తుందని చెప్పేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ఇది అంత హామీ లేనిది అంత ఈజీగా లేదు, కాబట్టి ఆయన కన్ఫర్మ్ ఇక్కడ మనకి. అయితే గత ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి కొండ ఈశ్వేశ్వర్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నారు. అయితే బీజేపీ పార్టీలో సో గత ఎలక్షన్లో కొద్ది మార్జిన్తో ఓడిపోయినటువంటి వ్యక్తి ఈసారి బీజేపీ పార్టీ నుంచి ఎలాగైనా గెలవాలనేటువంటి చాలా వరకు గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ కొండ ఈశ్వేశ్వర్ రెడ్డి దాదాపు గెలిచే అవకాశం ఉంది. కానీ ఇక్కడ బీజేపీ పార్టీ అనేది ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేది ఒక ఇంట్రెస్ట్గా మారినటువంటి అంశం. చూద్దాం. అంటే ఇక్కడ బీజేపీ ఓట్ షేరింగ్ పెరిగింది అనేటువంటి నేను చెప్తా ఉన్నా. చూద్దాం దాంట్లో అది ఎంతవరకు ఆయనకి సక్సెస్ అవుతుంది చూడాల్సినటువంటి అంశం. నెక్స్ట్ దాంతోపాటు మహబూబ్ నగర్ నియోజకవర్గం చూస్తే మహబూబ్ నగర్ ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి మన్య శ్రీనివాస్ రెడ్డి. ఈ మన్య శ్రీనివాస్ రెడ్డి ఒక బిజినెస్ మ్యాన్, ఒక పారిశ్రామికవేత్త కావడంతో లాస్ట్ టైంలో బీఆర్ఎస్ అంటే అప్పటి టీఆర్ఎస్ ఉండడంతో ఈయనను ఫైనాన్షియల్గా ఆర్థిక పరంగా ఒక మంచి వ్యక్తి, అంటే ఆర్థిక పరంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆన్ స్పాట్ తీసుకొచ్చి ఎంపీగా టికెట్ ఇవ్వడం జరిగింది, గెలవడం జరిగింది. అయితే ఆయన అప్పటి నుంచి ఈ పాలిటిక్స్లో అంత చురుగ్గా లేకపోవడము, దాదాపు వాస్తవానికి చెప్పాలంటే మన్య శ్రీనివాస్ రెడ్డి అనేటటువంటి ఎంపీ పేరు కొంతమంది గుర్తులేస్తారు ఫస్ట్. ఎందుకంటే ఆయన బిజినెస్లోనే బిజీ ఉండడము, సో పార్టీకి టైం కేటాయించకపోవడము, వీటిని అన్నిటిని చూస్తే ఆయన పేరు అంత పబ్లిక్లో లేదు. కాబట్టి ఆయన టికెట్ ఇచ్చిన అంత యూజ్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో సో కొంత అభివృద్ధి చేసి మొన్న ఎలక్షన్స్లో బాగా ఆర్థిక పరంగా బాగా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్కి టికెట్ ఇస్తే బాగుంటుంది అనే ఆలోచనతో శ్రీనివాస్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అయినట్టుంది టికెట్. శ్రీనివాస్ గౌడ్కి దాదాపు కన్ఫర్మ్. అంటే మాజీ మంత్రి ప్లస్ అక్కడ కొంత అభివృద్ధి చేసిండు, ప్లస్ ఉద్యోగ సంఘాల నాయకుడిగా అయినటువంటి వ్యక్తి. అక్కడ మనకి ఎంపీ ఎలక్షన్స్లో కొంచెం ఎడ్యుకేటెడ్ ఓట్స్ గా ప్రభావితం చేసే అవకాశం ఉంది, ముఖ్యంగా మహబూబ్ నగర్లో. కాబట్టి అదే ఉద్దేశంతో శ్రీనివాస్ గౌడ్కి దాదాపు ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి ఎంపీ టికెట్ సో కన్ఫర్మ్ అయినట్టు మనకున్నటువంటి సమాచారం. నెక్స్ట్ మహబూబ్ నగర్ తర్వాత ఇంకొక నియోజకవర్గం చూస్తే నాగర్ కర్నూలు ముఖ్యంగా ఈ ప్రజెంట్ ఎంపీ సో పోతుగంటి రాములు ప్రజెంట్ ఎంపీ. ఆయన అంతకుముందు ఎలక్షన్స్ ముందు టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి రావడము, తర్వాత ఎంపీ టికెట్ తీసుకోవడం, గెలవన్నీ చకచక జరిగిపోయాయి. కానీ అప్పటి నుంచి గువ్వల బాలరాజ్కి అండ్ ఎంపీకి సో ఎంపీ రావడం వల్ల అబ్బాయి భారత్కి వీళ్ళకి కొంత డిస్టర్బ్ అయితే ఉంది. సో ఒక కోల్డ్ వార్ అయితే జరుగుతూ వస్తుంది. దానిలో భాగంగానే మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో గువ్వల బాలరాజు ఓడిపోవడానికి కారణము ఎంపీ రాములు అనేటువంటి అంశము హైకమాండ్ దగ్గర ఉంది, బీఆర్ఎస్ పార్టీ దగ్గర సమాచారం బలంగా ఉంది. కాబట్టి ఆయనకి ఈసారి టికెట్ ఇచ్చే అవకాశం లేదు. ఆయన ఖచ్చితంగా పార్టీ మారే అవకాశం ఉంది, దాదాపు కాంగ్రెస్కి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ కాంగ్రెస్లో టికెట్ రాకపోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్లో ఆల్రెడీ మధురై ఉన్నది ఇక్కడ. కాబట్టి సిట్టింగ్ అభ్యర్థి అయితే ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు, ఎందుకంటే టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే సో ఎంపీ రామ్ యొక్క కుమార్ సో భరత్కి టికెట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ అది దాదాపు వచ్చే అవకాశం లేదు. మళ్ళీ ఇక్కడ గువ్వల బాలరాజు అచ్చంపేటలో ఓడిపోయారు కాబట్టి, గువ్వల బాలరాజు కేసీఆర్కి దగ్గర కాబట్టి సో గువ్వల బాలరాజుకి నాటకాలు ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. అయితే రిజర్వ్ కావడంతో ఇక్కడ ప్రస్తుతంగా అయితే నాటకంలో ఎమ్మెల్యే మరిజన్ రెడ్డి ఇంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే. సో ఒకవేళ ఇది జనరల్ స్థానం అయితే ఆయనకి ఇచ్చే అవకాశం ఉండే, కానీ జనరల్ స్థానం కాకపోవడం వల్ల ఆయన ఈసారి పోటీ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇంకా సో గువ్వల బాలరాజు నాటకానికి దగ్గరలో ఉంటుంది కాబట్టి సో గువ్వల బాలరాజుకి ఎక్కువ అవకాశం ఉంది. లాస్ట్ టైం అంతకుముందు అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే చేసినటువంటి రాములు తీసుకొచ్చే గెలిపించారు. కాబట్టి ఈసారి భాగంగా సో అచ్చంపేట దగ్గర ఉంటారు కాబట్టి గువ్వల బాలరాజుకి ఎక్కువ చేస్తుంది, రాములకి సో ఈసారి స్థానం లేనట్లే మనం భావించవచ్చు. ఎందుకంటే
గోల్బాజ్ కేసుకు దగ్గరగా ఉంటారు. ప్లస్ ఇక గోల్బాజ్ ఓడిపోవడానికి బాగా వర్క్ చేసినటువంటి నేమ్ అయితే బలంగా ఉంది హైకమాండ్ దగ్గర. ఇంకా కాంగ్రెస్ పార్టీ నుంచి సో ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేయకుండా నాకు ముందు నుంచి ఎంపీ టికెట్ కావాలని ఒక ఖర్చు పెట్టి ముందుకెళ్ళినటువంటి వ్యక్తిలో మల్లు రవి కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇక దాదాపు ఇంకా మల్లు రవికి స్థానం అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఎంపీ టికెట్. దీంతో మల్లు రవి రేవంత్కి దగ్గరగా ఉండడం కావచ్చు, నెక్స్ట్ బట్టి విక్రమార్కకి సో బ్రదర్ కావడంతో సో దాదాపు ఇక్కడ మల్లు రవికి కన్ఫర్మ్ అయింది. అంతకుముందే ఆయనకు మాట ఇచ్చినట్లుంది దాదాపు ఒక 2 years బ్యాక్, నీకు ఈసారి ఎమ్మెల్యే కన్నా సో ఎంపీగా టికెట్ బెటర్ అని ఉంది. అయితే ఇక్కడ మళ్ళీ వేరే వ్యక్తులపై పర్సనల్గా తీసుకోవట్లేదు అనుకుంటాను. ఇంకా మల్లు రవి దాదాపు నేమ్ పేరైతే కన్ఫర్మ్ అయిపోయింది. నెక్స్ట్ నల్గొండ తీసుకుంటే నల్గొండ జిల్లా నుంచి ఇక్కడ మనకి గుప్తా సురేందర్ రెడ్డి సో శాసన మండలిలో చైర్మన్గా ఉన్నారు. అయితే ఆయన కుమార్కి ఈసారి టికెట్ కోసం బాగా ప్రయత్నాలు చేస్తున్నారు. లాస్ట్ టైం ఎలక్షన్ సో తెలంగాణ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి సో ప్రయత్నాలు చేశామని ఆ సందర్భంలో ఒక మాట ఇచ్చారు అనేటువంటి సమాచారం మన దగ్గర ఉంది. ఈయనకి ఎమ్మెల్యే కాకుండా ఎంపీ టికెట్ ఇచ్చిన ఒక మాట ఇచ్చారు. అదే దానిలో భాగంగానే మనకి సో గుత్తా అమిత్ రెడ్డికి సో దాదాపు నల్గొండ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. దాదాపు కన్ఫర్మ్ అయిపోయింది గుత్తా అమిత్ రెడ్డి. నెక్స్ట్ భువనగిరి టీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి సో బాలాజీ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. దాదాపు 1 year ముందే చెప్పినట్లు ఈసారి నువ్వు ఎమ్మెల్యే కన్నా సో ఎంపీ కోసం భువనగిరి ఎంపీ టికెట్ ఇస్తాను, నువ్వు ఎమ్మెల్యే అనేది పక్కెట్టేసి ఎంపీకి గ్రౌండ్ వర్క్ చేసుకునేటువంటి సంకేతాలు ఇచ్చినట్లు. అందుకని చైర్మన్ పదవి ఇచ్చారు. సో ఆయన చైర్మన్ పదవి చేస్తే అక్కడ గ్రౌండ్ అయితే ఆయన ప్రిపేర్ చేసుకున్నారు. సో ఇక్కడ మనకి భువనగిరి నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి సో దాదాపు సో బాలాజీ యాదవ్ పేరైతే కన్ఫర్మ్ అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా నల్గొండకు సంబంధించినటువంటి వేరే వాళ్ళగా పోటీలో ఉన్నట్లున్నారు. ఇక్కడ రీసెంట్గా ఒక 15 రోజుల ముందు, అది దురదృష్టం అనుకోవచ్చో ఏమనుకోవచ్చో, సో ద మోస్ట్ సీనియర్ ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్లో చాలా కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి బీఆర్ఎస్లోకి వెళ్ళిపోవడం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడము. సో అది ఏమైనా కానీ ఆయన కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నట్లు ఉంది. నెక్స్ట్ అదేవిధంగా పైలశేఖర్, వీళ్ళు ముగ్గురు కాంపిటీషన్ ఉన్నప్పటికీ సో మనకి బాలాజీ యాదవ్కి గతంలో మాట ఇచ్చింది కాబట్టి ఆయన టికెట్ లభించే అవకాశం ఉంది. కానీ ఒక అనుభవం దృష్ట్యా చెప్పలేం, పొన్నాల లక్ష్మీ ఇవ్వచ్చు, ఒక బీసీ నాయకుడు ఉన్నారు కాబట్టి ఇక్కడ మార్చే అవకాశం ఉంది. నెక్స్ట్ వరంగల్ తీసుకుంటే వరంగల్లో గత ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే రాజయ్యన్ కాదని చెప్పేసి కడియం శ్రీగారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదే సందర్భంలో రాజయ్య కడియం శ్రీగారి పైన వార్ నిలబడము, చాలా వరకు కామెంట్ చేయడం వల్ల స్వయంగా కేటీఆర్ ఇన్వాల్వ్మెంట్ చేసుకుని నీకు ఎంపీ టికెట్ ఇస్తా అని చెప్పేసి ఒక మాట ఇచ్చి వాళ్ళని సర్దుబాటు చేయడం జరిగినటువంటి అంశము. అయితే రాజయ్యకి ఒక ఎంపీ టికెట్ అయితే కన్ఫర్మ్ అంతకుముందే ఒక మాట ఇచ్చారు కాబట్టి దానిలో భాగంగానే ఈసారి రాజయ్యకి టికెట్ ఇస్తారు అనేటువంటి ఒక న్యూస్ అయితే ఉంది. కానీ ఇక్కడ మళ్ళీ ప్రస్తుత దయాకర్ 2 times ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుస్తూ వచ్చారు. 2 times ప్రజెంట్ ఆయన సిట్టింగ్ స్థానానికి బీఆర్ఎస్కి. సో గత 2014 భారీ మెజార్టీతో గెలిచినటువంటి సో ప్రస్తుత దయాకర్ నెక్స్ట్ మళ్ళీ 2019 గెలవడం జరిగింది. సో ఆయన సిట్టింగ్ని కాదని సో రాజయ్యకి ఇస్తారా అనేటువంటి అంశం ఒకసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే పార్టీ ఓడిపోవడం బలంగా సో కొంతవరకు వరంగల్లో కాంగ్రెస్ ఉండడం వల్ల రాజయ్య కన్నా సో పర్సనలీ దయాకర్కే అయితే బాగుంది అనే ఆలోచనలో హైకమాండ్ మళ్ళీ పురాలోచనలో పద్ధతులుంది. చూడాల్సింది దీంట్లో ఇంకెవరు కాంపిటీషన్ లేనట్లేదు, రాజయ్య లేదంటే దయాకర్, పర్సనల్ దయాకర్, వీళ్ళిద్దరు కాంపిటీషన్ ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా అద్దంకి దయాకర్కి గత ఎలక్షన్స్లో నల్గొండ నుంచి సో టికెట్ రాకపోవడంతో అదే సందర్భంలో వరంగల్ టికెట్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చినటువంటి సమాచారం. అయితే అద్దంకి దగ్గర ఎమ్మెల్సీ కూడా ఇచ్చి మంత్రి చేస్తారని అంటున్నారు. కానీ అది ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చినా కానీ ఎంపీ అయితే ఖచ్చితంగా అద్దంకి దగ్గరికి ఇస్తారు అనేటువంటి ఒక వార్త అయితే స్పష్టంగా ఉంది. ప్లస్ అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డికి చాలా దగ్గర ఉంటారు కాబట్టి గత
ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆయన రేవంత్ రెడ్డి అనుచరులకి టికెట్ ఇప్పించుకోకపోయినా ఎంపీ ఎలక్షన్స్లో ఇప్పించుకుంటా అనేటువంటి ఒక మాటతో ఆయన హైకమాండ్ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో దానిలో భాగంగానే ఇక్కడ మనకి అద్దంకి దాకా దాదాపు వరంగల్ ఎంపీ టికెట్ అనేది కన్ఫర్మ్ అయిందని చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఒకవేళ అంటే అద్దంకి దాకా కంపల్సరీ టికెట్ ఇవ్వాల్సింది, ఇవ్వకపోతే పార్టీకి ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే కోమరెడ్డి బ్రదర్స్ వల్ల సో అద్దంకి టికెట్ ఆగిపోయింది అనేటువంటి నేమ్ అయితే బలంగా ఉంది మన ఎమ్మెల్యే ఎలక్షన్స్లో. ఇప్పుడు అది జరిగితే కంపల్సరీ ఇంకా పార్టీకి ఇబ్బంది పరిస్థితి ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసే టికెట్ చేయకపోతే అది సో ఫ్యూచర్లో ఇబ్బంది. ఇంతకుముందు కేసీఆర్ కూడా అదే అంటుంది, ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వట్లేదు అనేటువంటిది ఏమవుతుంది. సో అట్లా ఆ లిస్టులోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి దాదాపు ఇక్కడ అద్దంకి దాకా టికెట్కి ఎలాంటి డోకా లేనటువంటి అంశాలు అయితే మనం గమనించవచ్చు. నెక్స్ట్ అంటే ఇంకా బీజేపీ పార్టీ నుంచి కూడా పరిస్థితులు ఉంది ఇక్కడ అభ్యర్థి ఎవరు అనేది, అది వరంగల్ నుంచి. ఇది ఎస్సీ రిజర్వ్ కాబట్టి సో అద్దంకి దయాకర్ పేరు మాత్రం ఉంది కాంగ్రెస్ నుంచి. దాదాపు ఇంకా వేరే వాళ్ళ పేర్లు వినిపిస్తున్నప్పటికీ ఇవ్వకపోవచ్చు. నెక్స్ట్ ఇంకా అంటే ఇక్కడ నల్గొండ అనేటువంటి కాన్సెప్ట్ కూడా లేదు. నల్గొండలో అయితే కోమరెడ్డి బ్రదర్స్ కావా ఉంటారు కాబట్టి వాళ్ళు కొంత మాకు సో మేము చెప్పిన టికెట్ చేయకపోతే మా ఇవన్నీ ఓడగొడతామని చెప్పేసి వాళ్ళు ఇండియాకి ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు గతంలో చూసాము. సో దానిలో భాగంగానే మన అద్దంకి దాకా టికెట్ ఇస్తే కంపల్సరీ 2-3 సీట్లు ఓడిపోతాయి అనేటువంటి అంశం వాళ్ళు ప్రస్తావించారు తుంగతుర్తి నుంచి. సో దానిలో భాగంగానే మనకి ఈ మందుల శ్యామల టికెట్ ఇవ్వడం వల్ల అక్కడ భారీ మెడల్తో గెలిచారు. అంతకుముందు జస్ట్ ఒక స్మాల్ మార్జిన్తో ఓడిపోయినటువంటి టికెట్ ఆపడం అనేది అది చాలా వరకు కోమరెడ్డి బ్రదర్స్ హస్తం ఉందనేటువంటి నేమ్ అయితే ఉంది. సో ఇక వరంగల్కి వాళ్ళ హ్యాండ్ ఉండకపోవచ్చు కాబట్టి కొండ సురేఖ ఇన్ఛార్జ్ ఉంది కాంగ్రెస్ పార్టీ నుంచి. దాదాపు అద్దంకి దయాకర్కి దాదాపు కన్ఫర్మ్ అయింది అట్లా టికెట్ వరంగల్ నుంచి చూస్తే. నెక్స్ట్ మహబూబాబాద్, వరంగల్ ఇంకొక ఎంపీ స్థానం అయితే ఎస్టీ రిజర్వ్ స్థానం. మహబూబాబాద్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి రెడ్డి నాయక్ లేదంటే మాధవ్ కవిత వీళ్ళ అంటే సో కవిత వాళ్ళ ఫాదర్ వాళ్ళ నాన్న రెడ్డి నాయక్. సో తండ్రి కాకపోతే కూతురు కాకపోతే తండ్రికి వాళ్ళకి కన్ఫర్మ్ టికెట్ ఇది. ఇంకా దాదాపు రెడ్డి నాయక్ టికెట్ ఇస్తారు అనేటువంటి అంశం సో పనిలోకి తీసుకుంటా సీనియర్గా అవ్వడం ప్లస్ కొంతవరకు చరిస్మా పనిచేస్తారనేటువంటి సో వాటిని తీసుకొని ఇంతకుముందు ఢిల్లీలో కొంత మాధవ్ కవిత పైన కొన్ని ఆరోపణలు రావడంతో రెడ్డి నాయక్ వైపు ఎక్కువ మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. సో మహబూబాద్ నుంచి రెడ్డి నాయక్కి దాదాపు టికెట్ కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఖమ్మం తీసుకుంటే ఇంకా ఖమ్మంలో ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్. ఇక్కడ ఆశ్చర్యమైన అంటే గత ఎలక్షన్స్లో సో కాంగ్రెస్ అలయన్స్ మాత్రమే అన్ని గెలిచింది, ఒకే ఒక ఎమ్మెల్యే టికెట్ బీఆర్ఎస్ గెలిచింది. అయినప్పటికీ వాటిని ఓవర్కమ్ చేస్తూ సో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ టికెట్ గెలవడం జరిగింది. నామా నాగేశ్వరరావు ప్రెసిడెంట్ సిట్టింగ్ ఎంపీ. బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు దాదాపు టికెట్ కన్ఫర్మ్, ఇంకా ఎలాంటి రెండు ఆలోచన లేదు ఇక్కడ. కానీ కొంతవరకు మనకున్న సమాచారం ప్రకారం మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కొంత ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వినిపిస్తున్నప్పటికీ దాదాపు ఇక్కడ నామనాగేశ్వరరావు దాదాపు కన్ఫర్మ్ అయింది ఇక్కడ మనకి. అంటే ఇంకా ఇవ్వకపోవచ్చు, పువ్వాడ అజయ్కి ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే పువ్వాడ అజయ్కి ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి పొంగిరెడ్డి శ్రీనివాస్ వీళ్ళంతా ఇంకా బలంగా వర్క్ చేసి ఇంకా చాలా డిఫరెన్స్ ఓడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవ్వకపోవచ్చు. అంటే మొన్న ఎంపీ ఎలక్షన్స్లో పువ్వాడ అజయ్ కొన్ని స్టేట్మెంట్ వల్లనే కొంత 2-3 సార్లు గెలవాల్సిన విధంగా ఈజీగా కోల్పోవాల్సి వచ్చింది అనేటువంటి అంశం పరిగణలోకి ఉంది. అది పువ్వాడ అజయ్ వల్ల ఖమ్మం మొత్తం చేజారింది అనేటటువంటి అంశం తెరపై ఉంది కాబట్టి ఇవ్వకపోవచ్చు పువ్వాడ అజయ్కి. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ మనం సో అందుకే మన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి రేణుకా చౌదరి పేరు మనం చెప్పట్లేదు. అంటే ఆశ్చర్యం ఇక్కడ మనకి కొత్త పేరు అయితే వినిపిస్తుంది, చెప్పలేం ఏమని జరగవచ్చు. రేణుకా చౌదరికి టికెట్ ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. అందుకే కానీ కొత్త పేరు పర్సనల్ బలంగా ఉంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొత్త నేమ్ తీసుకొచ్చి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది హైకమాండ్గా ముద్ర వేసినట్టు వినిపిస్తుంది. చూద్దాం అక్కడ ఏమవుతుందో. ఖమ్మం వచ్చేసి ఇంకా ఖమ్మంతో పాటు నెక్స్ట్ మనం హైదరాబాద్ తీసుకుంటే హైదరాబాద్ నెక్స్ట్ పక్కనే సికింద్రాబాద్. ఇక్కడ ముందుగా మనం సికింద్రాబాద్ తీసుకుంటే సికింద్రాబాద్లో మనకు తెలిసినటువంటి అంశమే సికింద్రాబాద్ కన్ఫర్మ్. ఇంకా 3 పార్టీల అభ్యర్థులు ఫిక్స్. ఇక్కడ ఇంకా 3 పార్టీలు ఫిక్స్ అయినట్లు, ఇంకా అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటా.
అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి చెప్పలేము. యాక్చువల్ గత ఎలక్షన్స్లో పోటీ చేసినటువంటి సాయి కిరణ్ యాదవ్, తలసాని శ్రీనివాస యాదవ్ వాళ్ళ కుమారుడు గత ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయాడు. సో మళ్ళీ ఈసారి ఆయన పేరు పర్సన్లో ఉంది. కానీ చెప్పలేం, అంటే ఇక మనకి సికింద్రాబాద్ అనేది జస్ట్ హైదరాబాద్కి సిటీ కల్చర్ కాబట్టి, సిటీ కాబట్టి ఎవరికి వేరే పార్టీ నుంచి వచ్చినా కానీ అంటే గతంలో ఎలక్షన్స్లో పోటీ చేసి అటువంటి వ్యక్తులని తీసుకొని టికెట్ ఇచ్చే అవకాశం ఉంది దాంట్లో. అంటే చెప్పలేము బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకంటే కిషన్ రెడ్డిని తట్టుకొని గెలవాలంటే అంటే తలసాని శ్రీనివాస యాదవ్ ఒక చరిష్మా వల్ల తలసాని సాయి కిరణ్ని దింపడం జరిగింది. కానీ కిషన్ రెడ్డిని ఎదుర్కొని గెలవాలంటే ఇంకొక వ్యక్తి ప్లాన్లో ఉన్నట్లుంది. అయితే గత ఎలక్షన్స్లో ఉన్నటువంటి అతి ముఖ్యమైన రిమార్క్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఈ స్థానం నుంచి ఇంటర్నల్గా కిషన్ రెడ్డి గెలవడానికి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొంతవరకు హెల్ప్ చేశారు అనేటువంటి ఊహాగానం ఉంది. కానీ ఇప్పుడు అలా చేస్తే సో ఆల్రెడీ ప్రభుత్వం కోల్పోయింది, ఎంపీ సీట్లు ఎన్ని వస్తుందో తెలియదు. సో అలా చేజార్చుకుంటే సో పరిస్థితి ఇంకా దారుణంగా అవుతుంది. కాబట్టి ప్రతి సీట్ బీఆర్ఎస్కి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి గత ఎలక్షన్ 9 వచ్చాయి, ఇప్పుడు 9 వస్తాయా అంటే క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇక్కడ మనకి విలేజ్లో చూస్తే దాదాపు కాంగ్రెస్ ఉంది, సిటీలో మాత్రమే బీఆర్ఎస్ ఉంది. సో సిటీలో ఉన్న సీటు ఒకటి ఆల్రెడీ మనకి హైదరాబాద్, నాంపల్. హైదరాబాద్ అనేది ఎంఐఎం పార్టీకి వెళ్ళిపోతుంది. ఇంకా సికింద్రాబాద్ ఇంకా బలంగా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ స్థానం కూడా ఈసారి గట్టిగా ప్రయత్నం చేయకపోతే సో వేరే ప్లేస్లో సో ఎమ్మెల్యేలు రీసెంట్ గెలిచారు కాబట్టి బలంగా ఉంది కాబట్టి అక్కడ అంటే పోయినసారి వచ్చిన సీట్లు రాకపోవచ్చు. ముఖ్యంగా ఖమ్మం తీసుకో. సో ఖమ్మం అనేది ఖచ్చితంగా అది బీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం సో అవుట్ రేట్గా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు. ఇంకా మార్నార్ తీసుకుంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి ఇన్ఛార్జ్గా ఉన్నారు. దాంట్లో భాగంగానే నార్గం తీసుకున్నా కానీ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నాయి అక్కడ. సో అట్లా కొంతవరకు అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి వేసినటువంటి వ్యక్తి మళ్ళీ సేమ్ పార్టీకి వేయాలని ఏం లేదు, రూల్ లేదు. కానీ కొంతవరకు ఆ ఎఫెక్ట్ అనేది ఉంటుంది కాబట్టి సో సికింద్రాబాద్ పైన ఈసారి అలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు అనుకుంటాను. సో బలమైన వ్యక్తిని తెచ్చే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి అంజన్ కుమార్ యాదవ్ గతంలో ఎంపీగా పోటీ చేశాడు, గెలిచాడు. తర్వాత లాస్ట్ టైం ఓడిపోయాడు కాబట్టి అంజన్ కుమార్ మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఓడిపోయాడు కాబట్టి అంజన్ కుమార్ యాదవ్ పేరుని పరిశీలనలో ఉంచినట్లుంది. ప్లస్ ఈయన రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తి కావడం వల్ల ఒక ప్లస్ పాయింట్గా భావించవచ్చు. ఇంకా లాస్ట్ హైదరాబాద్. ఇంకా హైదరాబాద్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ గురించి ఎంపీ ఎలక్షన్స్ గురించి నేను సో కలెక్ట్ చేసినటువంటి అంశం దాదాపు సో ఎంఐఎం కాదని ఇంకా, ఎందుకంటే మొత్తం ఎంఐఎం కాబట్టి దీని గురించి మనం డిస్కషన్ చేయడం అంత అంటే యూజ్ కాదు అనుకోవచ్చు. ఎందుకంటే ఫిక్సింగ్ ఎంఐఎం పార్టీ కన్ఫర్మ్. ఇంకా అంటే వేరే పార్టీ కాంపిటీషన్లో అంటే కొంతవరకు పోటీ ఇస్తారా అంటే ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ నుంచి నాంపల్లి నుంచి ఇంతకు గత ఎలక్షన్స్లో పోటీ చేసిన ఫిరోజ్ ఖాన్ ఉన్నప్పటికీ కనీసం కాంపిటీషన్ ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే మొత్తం ఎమ్మెల్యేలు ఎంఐఎం పార్టీ ఉండడం, ప్లస్ అసదుద్దీన్ ఓవైసీ సో పార్టీ అధ్యక్షుడు కావడం, ప్లస్ ఢిల్లీలో పార్లమెంట్లో బలంగా పార్టీ గురించి ఫైటింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి దాదాపు ఇంకా కన్ఫామ్. అయితే గత ఎలక్షన్స్లో కొంచెం చూస్తే మనం ఫిరోజ్ ఖాన్ యాక్చువల్గా 4th ప్లేస్ అనుకుంటాను. అంటే బీజేపీ 2nd ప్లేస్లో ఉంది, అక్కడ టీఆర్ఎస్ 3rd ప్లేస్లో ఉంది, 4th ప్లేస్లో ఫిరోజ్ ఖాన్ ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతవరకు వాళ్ళు ఓట్స్ పెట్టుకున్నప్పటికీ అది జరిగే పని కాదు అసలుకి. ఎంఐఎం అది కన్ఫర్మ్. దాని గురించి మనం యాక్చువల్గా తెలంగాణ సర్వేల గురించి వీటి యొక్క అనాలైసిస్ గురించి ఎవరు చేసినా కానీ ఈ ఎంపీ ఎలక్షన్స్ తీసుకుంటే హైదరాబాద్ ఎంపీ పక్కెట్టే 16 స్థానాలకు మాత్రమే చేస్తారు. ఇప్పుడు దానిలో భాగంగానే బీజేపీ చెప్తాం మేము 12 స్థానాలు గెలుస్తామంటే 16 నుంచి 12 గెలుస్తామంటున్నారు, కానీ 15 లెక్కలకు తీసుకోవట్లేదు. కాంగ్రెస్ భాగంగా మేము 12 గెలుస్తామంటుంది, ఆ నాంపల్లి వదిలేసి అది హైదరాబాద్ వదిలేసి చెప్తా ఉన్నారు. ప్లస్ ముఖ్యంగా మన లాస్ట్ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ పార్టీ కూడా అదే 6 6 16 అనే నిదానం తీసుకుంటే హైదరాబాద్ తప్ప మిగతాన్ని గెలుస్తామని, అంటే హైదరాబాద్ కన్ఫామ్గా అది ఎంఐఎంకి వదిలేసినట్లే ఇంకా. సో అంటే స్లోగన్స్ కూడా హైదరాబాద్ని వదిలేసి అది స్లోగన్ తీసుకుంటాం ఏ పార్టీ తీసుకున్నా కానీ. సో అది ఇక కన్ఫామ్. ఇక దాంట్లో మనం ఎంత సో డిస్కషన్ చేసినా కానీ వేరే పార్టీకి ఛాయిస్ లేదు ఇంకా. అంటే అక్కడ అవసరమైతే బీజేపీకి సెకండ్ లీడ్ ఇస్తుంది, కానీ అది డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అసలు. సో దాదాపు లాస్ట్ టైం 5 lakhs పైన 5,20,000 సంథింగ్ అలా ఎంఐఎం పార్టీకి వస్తే సెకండ్ లీడ్లో జస్ట్
ఎంత 2 lakhs అనుకో, 2 lakhsకి దగ్గరలో, అంటే అది ఇంకా 3 lakhs పైన మెజార్టీతో ఉంది కాబట్టి అది అయ్యే పని కాదు అసలు. సో ఇది మన తెలంగాణ పార్లమెంటు. సో ఆ స్థానాల పరంగా బీఆర్ఎస్ యొక్క క్యాండిడేట్లని మనం అనలైజ్ చేసి వచ్చాము. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ నాగర్కర్నూలు విషయం తీసుకుంటే, నాగర్కర్నూలులో బీఆర్ఎస్ పార్టీ నుంచి గోల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి మల్లు రవి వీళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. బీజేపీ పార్టీ నుంచి సతీష్ మాల్యోగం పేరు ఉంది, పర్సనల్లో ఉంది అనుకుంటున్నారు. ఎందుకంటే పక్కన అచ్చంపేట నుంచి ఎమ్మెల్యే పోటీ చేసి ఓడిపోయింది, కానీ చెప్పలేము, కొత్త వాళ్ళని తీసుకురావచ్చు. అయితే ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేస్తారనేటువంటి అంశం అయితే వినిపిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ నాగర్కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ఉంది బీఎస్ పార్టీ నుంచి. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కన్ఫర్మ్ పోటీ చేస్తారు ఎంపీగా. అది ఏ ప్లేస్ అనేది ఇంకా క్వశ్చన్ మార్క్లో ఉంది. అయితే గత ఎలక్షన్స్లో జెండాలో పోటీ చేయడం వల్ల కొంత ఇబ్బంది పడి ఓడిపోవడం జరిగింది అనుకుంటాను. ఎందుకంటే గతంలో అక్కడ బీఎస్పీ బెల్ట్ ఉన్నప్పటికీ వాళ్ళు ఆ ఓటు బ్యాంక్ మొత్తం బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోవడం వల్ల ఆ పార్టీ బీఎస్పీకి ఓటు పడకపోవడం వల్ల యాక్చువల్ థర్డ్ ప్లేస్లో ఉండడం జరిగింది. చాలామంది ఆ పార్టీలో విశ్లేషణ చేస్తున్నట్టు ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జనరల్ కాకుండా ఇంకే స్థానమైన, ముఖ్యంగా నాగర్కర్నూలు ఎమ్మెల్యే ఈ స్థానం కావచ్చు, లేదంటే ముఖ్యంగా అల్లంపూర్లో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలిచేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి చాలా బలంగా ఉండే. ఎందుకంటే సిట్టింగ్ బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకత బలంగా ఉండడం వల్ల బీఆర్ఎస్ పార్టీ అతనికి టికెట్ ఇవ్వలేదు. దానిలో కొత్త వ్యక్తికి ఇస్తే గెలిచింది. అంటే అంత ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ సమయంలో ఆ ప్లేస్లో చూజ్ చేస్తుంటే ప్రవీణ్ కుమార్ గెలిచేవాడు అని బీఎస్ పార్టీలో ఒక చర్చ అయితే ఉంది. సో అందుకే ఈసారి జనరల్ స్థానం కాకుండా రిజర్వ్ స్థానమైనటువంటి నాగర్కర్నూలు లేదా వరంగల్, పెద్దపల్లి ఈ మూడిట్లో పర్సనల్ తీసుకున్నట్లు సమాచారం. కానీ కొంతమంది నాగర్కర్నూలుకి వస్తే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని చెప్తా ఉన్నారు. చూద్దాం. ఇక అంటే అది బీఎస్ పార్టీ నుంచి ఇంకా అఫీషియల్గా డిక్లేర్ అయితే కాలేదు. ప్లస్ బీఎస్ పార్టీ నుంచి దాదాపు అన్ని స్థానాలకి పోటీ చేసేటువంటి ఆలోచన ఉన్నట్లు మనకున్నటువంటి సమాచారం. సో వాళ్ళు ఒక త్వరలోనే లిస్ట్ అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది బీఎస్పీ పార్టీ కూడా. అంటే ఈ పార్టీతో పాటు వాళ్ళు చేసే అవకాశం ఉంది. చూద్దాం. మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ తెలియజేయండి. సో తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ ఏమవుతుంది చూద్దాం. వెయిట్ అండ్ సీ.